నమస్తే. పార్టీ నాయకులతో పాటు ఎమ్మెల్యేలకు కూడా చిక్కులొస్తున్నాయి. నియోజకవర్గ స్థాయి నుంచి మండల స్థాయి వరకు కూడా ప్రజల నుండి కొంత సెగ తగులుతోంది. ఈ సమస్య ఏ ఒక్క నియోజకవర్గానికో పరిమితం కాలేదు. దాదాపు అన్ని నియోజకవర్గాలలోనూ ఉంది అని చెబుతున్నారు. గత ఎన్నికలకు ముందు వైసీపీ పాలనలో సామాజిక భద్రతా పింఛన్లను అనేక మంది అనర్హులకు రాశారు. దీంతో వారు పింఛన్లు పొందుతున్నారు. అయితే ఇదే సమయంలో టీడీపీ అనుకూల కుటుంబాలకు గుంటూరు సహా పలు జిల్లాలలో తొలగించారు. ఈ విషయంపై అప్పట్లోనే టీడీపీ నాయకులు వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. కానీ ఫలితం దక్కలేదు. దీంతో ఎవరైతే పింఛన్లను పోగొట్టుకున్నారో, ఎవరైతే నిజమైన అర్హులున్నారో వారందరికీ తాము అధికారంలోకి రాగానే పింఛన్లు ఇస్తాము అని నాయకులు హామీ ఇచ్చారు. అయితే 20 నెలలైనా కూడా ఈ హామీలను నెరవేర్చలేకపోయారు. కానీ అర్హుల నుంచి పెద్ద ఎత్తున పిటిషన్లు తీసుకున్నారు. వారి వివరాలను కూడా కన్ఫర్మ్ చేసుకున్నారు. గుంటూరు, విజయవాడ, ఉభయ గోదావరి, విశాఖ, కర్నూలు, అనంతపురం వంటి జిల్లాలలో సదరన్ టెస్టులు కూడా పూర్తి చేశారు. అన్ని అయిన తరువాత ఎమ్మెల్యేలు సిఫార్సు లేఖలు కూడా జోడించి ఆయా జిల్లాలలో పింఛన్లకు నిజమైన లబ్ధిదారులను పింఛను అందించాలి అని కోరుతూ కలెక్టర్లకు అందించారు. కానీ ఇప్పటి వరకు ఎక్కడా చర్యలు తీసుకోలేదు. గత ఏడాది జరిగిన ఎమ్మెల్యేల సమావేశంలో ఈ విషయంపై చర్చ జరిగినప్పుడు అనర్హులను తొలగించి అర్హులకు ఇస్తాము అని సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీంతో ఎమ్మెల్యేలు తరచుగా ఈ విషయాన్ని లబ్ధిదారులకు చెబుతున్నారు. త్వరలోనే మీకు పింఛన్లు అందుతాయి అని కూడా హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు అవి సాకారం కాలేదు. వీరిలో వితంతు పింఛన్లు, దివ్యాంగ పింఛన్లు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఒంటరి మహిళలు కూడా ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పటి వరకు అనర్హులను ఏరేసే కార్యక్రమం చేపట్టకపోవడం, కొన్ని జిల్లాలలో చేపట్టినా మళ్లీ వెనక్కి తగ్గడంతో కొత్త వారికి అవకాశం లభించడం లేదు. ఈ విషయమే ఇప్పుడు ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారింది. దీనిపై దృష్టి పెట్టాలి అని వారు సీఎంను కోరుతున్నారు.